Hello guys, welcome back to another new episode of Raven Cinema. One minute guys, 1 minute. Hello. ఈసాల కప్పు నమదే. Okay. 2025 going to be repeated again. Okay. So guys, ఇప్పుడు ఫోన్ చేసింది మా ఫ్రెండ్ అన్నమాట. సో బ్రో ఐపీఎల్ 2026 ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ ఈ సీజన్స్ చూసుకుంటూ వచ్చినాం, కానీ ఈ సీజన్ మొత్తం వేరే లెవెల్ అయిపోయింది. అది అందరికి తెలిసింది. కానీ ఇప్పుడు ఈ సీజన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. రేపు మనకి ఫైనల్ ఉంది. అందరికి తెలిసే ఉంటుంది ఫైనల్ ఓవర్తో ఉండో అయితే ఆర్సీబీ జీటీ. ఆర్సీబీ ఫ్యాన్స్ మళ్ళీ ఈసాల కప్పు నమ్దే అంటుర్రు. కానీ జీటీ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి సైలెంట్ గా డేంజరస్ స్క్వాడ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చేసి ఇచ్చి వారేసింది. రియల్ క్వశ్చన్ ఏంటంటే ఈసారి ఐపీఎల్ ట్రాఫీ ఎవరు లిఫ్ట్ చేస్తారు, ఆర్సీబీయా జీటీయా? ఈ రోజు మనం కంప్లీట్ బ్రేక్ డౌన్ చేసాం ఈ రెండు టీమ్స్ మీద. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ రేవన్ సినిమా ఫ్యూజన్. ఈ రోజు మనం ఫుల్ బ్రేక్ డౌన్ గురించి తెలుసుకున్నాం. అది ఇట ఐపీఎల్ ఫైనల్ తో ఆర్సీబీ వర్సెస్ జీటీ ఓవర్ ఫైనల్ లా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో తెలుసుకున్నాం ఈ రోజు. టుడేస్ ఎపిసోడ్ ఐపీఎల్ గురించి నో పాడ్కాస్ట్ టీవీ మనకి నెక్స్ట్ వీక్ లో వచ్చేస్తారు అనమాట. కరెంట్ స్క్వాడ్ చూస్తే ప్లేయర్స్ అనేది చాలా డేంజరస్ గా ఉన్నారు. ఆ టీమ్ ది, ఆ ప్లేయర్స్ ది స్ట్రెంగ్స్, వీక్ పాయింట్స్ మాట్లాడుకున్నాం. అట్లనే ఓవర్ టైటిల్ గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి అయితే మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చారు ఓవర్ విరాట్ కోహ్లీ. సో ఆర్సీబీ అంటేనే ఐపీఎల్ లో మోస్ట్ ఎమోషనల్ టీమ్. ఫ్యాన్స్ చాలా మంది సపోర్ట్ చేస్తారు, వేరే లెవెల్ సపోర్టింగ్ ఉంటారు. ఆర్సీబీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాంచైజెస్ ఫ్యాన్స్ ది. మళ్ళీ ఫస్ట్ మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకున్నాం. అందరికి తెలిసి ఉండే ద కింగ్ కోహ్లీ, ద గ్రేట్ ప్లేయర్ ఆఫ్ క్రికెట్. ఆర్సీబీ బ్యాక్ బోన్ అనమాట. విరాట్ కోహ్లీ అన్నారు ఆర్సీబీకి ఇంకా బ్యాక్ బోనే. ప్రెషర్ మ్యాచెస్ లో కూడా కన్సిస్టెన్స్ గా రన్స్ చేస్తారు మన విరాట్ కోహ్లీ. అగ్రెషన్ ఉంటది, మళ్ళీ ఎక్స్పీరియన్స్. ఈ రెండు విరాట్ కోహ్లీకి చాలా ప్లస్ పాయింట్ అనమాట. కింగ్ ఫామ్ లో ఉంటే ఆపోజిషన్ ప్రెషర్ లో ఉన్నట్టే. ఫిల్ షాట్ మనకు అందరికి తెలిసిందే, పవర్ ప్లే లో మొత్తం ఇచ్చి వాడేశారనమాట. మంచి ప్లేయర్ అనమాట. ఆయన అయితే ఫాస్ట్ స్టాట్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా అటాక్ మోడ్ లోనే ఉంటారనమాట. మన ప్లేయర్ వచ్చేసి రజత్ పటిదార్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఆర్సీబీ. ఎందుకు అంటున్నానంటే అది మన అందరికి తెలిసిందే. ఈ సీజన్ చూసినాం మనము ఎట్లా ఆడిందో అయితే మనకు తెలిసిందే. ఆయన కెప్టెన్ కాకపోతే ఆయనకి ప్రెషర్ ఉన్న చాలా కామ్ గా ఉంటారు. అటాకింగ్ లో నెంబర్ 1 అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్స్ ఫర్ ఆర్సీబీ. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జాష్ హేజల్వుడ్, వన్ ఆఫ్ ద వెపన్ ఫర్ ఆర్సీబీ. ఆర్సీబీ లో కట్టర్ నాక్ బౌలింగ్ మనోడేస్తారు. ఏమన్నా వేస్తారా, పర్ఫెక్ట్ లైన్, పర్ఫెక్ట్ లెంత్ వేస్తారు. ఇంతవరకే ఆర్సీబీలో మనం మెయిన్ ప్లేయర్స్ గురించి మాట్లాడినాం. అసలు ఆర్సీబీ స్ట్రెంత్ ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఆర్సీబీకి ఫస్ట్ స్ట్రెంత్ వచ్చేసి బ్యాటింగ్. సెకండ్ స్ట్రెంత్ వచ్చేసి ఏమనుకుంటారు మీరు? ప్లేయర్స్. ఆర్సీబీ కారా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. భువనేశ్వర్ అట్లాంటి పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. థర్డ్ పాయింట్ ఏంటి? స్ట్రెంత్. ఆర్సీబీ ఏమున్నా పవర్ ప్లే స్ట్రాంగ్ ఇచ్చి వారేసినంటే మ్యాచ్ వాళ్ళ చేతిలోనే ఉంటది. మనం ఈ సీజన్ మొత్తం చూసినాం ఒక్కొక్క ప్లేయర్ ఎట్లా ఎంత మంచి ఆడిరో. నిజంగా చాలా మంచిగా ఆడుతారు ప్లేయర్స్ గిట్ట. ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే పండగ. లాస్ట్ ఇయర్ ఎట్లా కప్పు కొట్టేసిరు, ఈ ఇయర్ గిట్ట కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్సీబీకి. మీ ఫ్రెండ్స్ గిట్ట ఆర్సీబీ ఫ్యాన్ ఉంటారు, వాళ్ళకి వీడియో షేర్ చేయండి, దావత్ అడగండి ఆర్సీబీ గెలిచిందని. ఇప్పుడు మనం ఆర్సీబీ వీక్నెసెస్ కోసం. ఆర్సీబీ ప్రెషర్ హ్యాండిల్ చేయాలి మంచిగా. ప్రెషర్ ని హ్యాండిల్ చేసిరంటే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆర్సీబీ. మిడిల్ ఓవర్ బౌలింగ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీకి. మిడ్ ఓవర్స్ లా బౌలింగ్ కన్సిస్టెన్సీ ఉండరు. సో మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ అనేది చాలా కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడు ప్లేయర్స్ మాత్రం వేరే లెవెల్. ఆర్సీబీ గెలిచారు పక్కా అంటారు. అప్పుడు ఆర్సీబీకి టాలెంట్ ప్రాబ్లమే కాదు, కుప్పల్లో ఉంది టాలెంట్ ఆర్సీబీ కాడ. ఆర్సీబీకి ఒకటే ఒక ప్రాబ్లం, అదేంటి? ప్రెషర్ ప్రాబ్లం. ప్రెషర్లు ఉన్నప్పుడు మనం కన్సిస్టెన్సీ మిస్ అయ్యి ఒకటి ప్రెషర్ ప్రాబ్లం ఫిక్స్ అయ్యారంటే ఆర్సీబీ అంటారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఈసాల కప్ నమ్దే అనేస్తారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఇప్పుడు జీటీ, గుజరాత్ టైటన్స్ సీజన్ మొత్తం చూసినాం. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి సైలెంట్ గా వచ్చి వాడేసుకుంటూ వేరు జీటీ అనేది అందరికి తెలిసిందే. జీటీ అంటే క్రికెట్ కాదు, జీటీ అంటే స్మార్ట్ క్రికెట్. సైలెంట్ గా వచ్చి డామినేషన్ క్రియేట్ చేసేసారు ఈ సీజన్ లో. అట్లా ఉంది ఆల్రెడీ. జీటీ కెప్టెన్ ప్రిన్స్ తెలుసు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు? గిల్, వన్ ఆఫ్ ద సైలెంట్ అండ్ స్మార్టెస్ట్ కెప్టెన్ ఇన్ ఐపీఎల్ 2026 సీజన్. ఆయన టైమింగ్, కన్సిస్టెన్సీ వేరే లెవెల్. గిల్ గిట బ్యాటింగ్ చేస్తుంటే ప్రెషర్లు ఉన్నట్టే ఫీల్ అవుతారు ఆపోజిట్ వాళ్ళకి. అట్లా వేసారు మనోడు గిల్. సాయి సుదర్శన్, మోస్ట్ అండర్ రేటెడ్ ఐపీఎల్ బ్యాటర్.
ఇన్ 2026. కామ్ ఇన్నింగ్స్, చాలా పెద్ద ఇంపాక్ట్. మనోడు మిల్లానే ఇచ్చి పడేశారనమాట బ్యాటింగ్. ఎగోటి తెలిసిందే అందరికి, రషీద్ ఖాన్ తెలుసా మనోడు బౌలింగ్. ఐపీఎల్ లా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ స్పిన్నర్ తెలుసు కదా రషీద్ ఖాన్. నేమ్ అందరికి గుర్తుంటది, రాహుల్ అంటారు గుర్తు పెట్టుకోవాలి. లాస్ట్ ఓవర్ స్పెషలిస్ట్, ఇంపాసిబుల్ మ్యాచెస్ గిట్ట పాసిబుల్ చేసేస్తారు. ఓడిపోతున్న మ్యాచ్ అయితే గెలిపించేశారు అనమాట, మనకు తెలిసిందే. ఇప్పుడు మనకి జీటీ స్ట్రెంగ్స్ తెలుసుకున్నాం. బ్యాలెన్స్డ్ స్క్వాడ్, స్మార్ట్ బౌలింగ్ ప్లాన్స్, కామ్ క్యాప్టెన్సీ ఆఫ్ గిల్. ఇప్పుడు మనం స్ట్రెంగ్స్ గురించి మాట్లాడదాం, అసలు జీటీకి స్ట్రెంగ్స్ ఏమున్నాయని. ఫస్ట్ థింగ్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్. బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, స్క్వాడ్ లో ఎవరు ఉన్నా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు, కన్సిస్టెన్స్ గా ఉన్నారు కాబట్టి దానికి ఒక జీటీకి ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. ఇంకొక పాయింట్ వచ్చేసి బౌలింగ్ అనేది స్మార్ట్ గా చేస్తారనమాట. ఇంకొకటి మెయిన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కామ్ క్యాప్టెన్సీ. చాలా కామ్ గా క్యాప్టెన్సీ చేస్తారు, అది ఒక ప్లస్ పాయింట్ జీటీకి. సైలెంట్ కిల్లర్ అంటారు అందుకే జీటీని ఈ సీజన్ లా. వీక్నెసెస్ కి ఉన్నాయి, మిడిల్ ఆర్డర్స్ లా జీటీకి అనేది డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంది, అంటే చాలా ఎక్కువ డిపెండ్ అవుతారు మిడిల్ ఆర్డర్ మీద. సో అది కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇది ఒక్కటే మైనస్ పాయింట్ ఉంది నిజం చెప్పాలంటే జీటీకి. జీటీ క్రియేట్ చేసిన సిస్టమ్స్ ని కాదు, రికార్డ్స్ కావు, స్టార్స్. జీటీ క్రియేట్స్ సిస్టమ్స్, నాట్ స్టార్స్. ఇప్పుడు అందరికి ఉంది హూ హాస్ ద బెస్ట్ టైటిల్ ఛాన్స్ అంటే ఆర్సీబీ ఇంకా జీటీ రెండిట్లా ఏరి కప్పు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనము రేపు మ్యాచ్ చూస్తేనే చెప్పగలుగుతాం, మనం డిసైడ్ చేయలేము. కానీ మనం ఈ దాంట్లో ఏం మాట్లాడుకున్నాం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్, ఫేమస్ ప్లేయర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్, ఆ టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినాం ఈ వీడియోలో. ఆర్సీబీకి ఉన్న ప్లస్ పాయింట్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, బౌలింగ్ గిట్ట మంచిగా ఉంది, కాకపోతే బ్యాటింగ్ మా టాప్ లెవెల్ ఉంది సార్. ఆర్సీబీ మాత్రం చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంది. జీటీ అయితే బ్యాలెన్స్డ్ ఛాంపియన్స్, ఎందుకంటే అంత బ్యాలెన్స్ చేసుకుంటూ పోతారు, ఆడ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ. మెయిన్ ఇంపార్టెంట్ కెప్టెన్ గిల్ వల్లనే జీటీ అనేది ఈ లెవెల్కి వచ్చింది. అందులో ప్లేయర్స్ కి మంచిగా పర్ఫార్మెన్స్ చేసారు. కాకపోతే ఐపీఎల్ ట్రోఫీ గెలవాలి అంటే ఒకటి కంపల్సరీ ఉండాలి, అదేంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని మ్యాచెస్ లో ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ప్రెషర్ హ్యాండిల్ చేయాలి. ప్రెషర్ హ్యాండిల్ చేస్తేనే అవుతారు. ప్రెషర్ లా ఇచ్చినట్టు వరేస్తే కాదు. ఆర్సీబీ వర్సెస్ జీటీ, ఈసారి ట్రాఫీ ఎవరు గెలుస్తారో తెలియదు, వేచి చూసాం. రేపే ఫైనల్, అందరం చూసాం ఎవరు గెలుస్తారో. ఒకసారికి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాకు ఉన్నంతలో నాలెడ్జ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేసారు కాబట్టి చాలా థ్యాంక్ యూ.